హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో పొద్దున్నే హడావిడి లేకుండా పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాలలో రెడీ చేసి పెట్టచ్చండి. ఒక్కొక్కసారి పిల్లలకి బాక్స్ కట్టడానికి కర్రీ రెడీ అవ్వనప్పుడు ఇలా మనం బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. ఇది సేమ్ రైస్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసం నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నానండి. ఇవి మనకి పేపర్ అటుకులు కాదు, ఇవి ఉప్మా లాగా చేసుకుంటారు. ఇవి లావు అటుకులు అంటారు. ఈ అటుకులు తీసుకొని మనం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. పైన డస్ట్ ఏదైనా ఉన్నా, మురికిలాగా ఉన్నా కానీ పోతుందండి. ఇలా నీళ్ళను బాగా పోసి మనం వీటిని ఇప్పుడు కడిగినట్టుగా చేసుకొని పిండి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. లేదు మీకు ఇలా కడగటం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఒక జల్లెల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసి నీళ్ళు పోసామంటే మనకు నీళ్ళు కిందకు వచ్చేస్తాయి, పైన ఈ అటుకులు ఉండిపోతాయండి. చూడండి, ఇలా పిండి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదంతా మనం సేమ్ ఇలానే పిండేసుకొని ఇప్పుడు వీటిని మనం నీళ్ళలో కడిగిన వెంటనే తాలింపు వేసుకోకుండా కొద్దిసేపు ఇలా వదిలేసామంటే కొద్దిగా ఆరిపోతాయండి. ఇవి ఆరిన తర్వాత మనకి పొడి పొడిగా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు తీసుకునే అటుకులను బట్టి చూసి తగినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. మనకు పల్లీలు ముందుగా వేసుకొని వేయించుకున్నట్టయితే పల్లీలు బాగా వేగుతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా ఇలా సగానికి తుంచి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ మనకు దోరగా వేగాలండి. మరీ ఎక్కువగా మాడిపోకుండా మనకు దోరగా వేగితేనే ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 రెబ్బలు వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకుందాము. మనం తీసుకునే అటుకులను బట్టి చూసుకొని పసుపు వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది మనకు ఆయిల్లో వేసి వేగిన తర్వాత సాల్ట్ కూడా చూసి తగినంత వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము. సాల్ట్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకొని ఆరబెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇప్పుడు పొడి పొడిగా అనుకొని దీంట్లో వేసుకోవాలి. మనకు ఆరేసరికి పొడిగా వస్తాయండి. మనం తడుపుకున్నప్పుడు కొద్దిగా పచ్చి పచ్చిగా ముద్దలాగా అనిపిస్తాయి, కానీ మనం ఆయిల్లో వేసేసరికి ఇంకా పొడిగా వస్తాయి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పసుపు మనం చూసుకొని తగినంత వేసుకోవాలండి. ఇది తక్కువగా ఉన్నా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. పొద్దున్నే హడావిడి పడకుండా పిల్లలకు 10 నిమిషాలలో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారండి. పిల్లలు స్కూల్ టయానికి మనం లంచ్ బాక్స్ రెడీ చేయలేకపోతే ఇలా చేసి పెట్టండి. మధ్యాహ్నం లంచ్లో కూడా ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.